లో ఖాళీ అయినటువంటి 2 రాజ్యసభ స్థానాలను 79 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై సకలాంగుల పాలకుల చేత అణచివేతకు గురై ఎన్నో అవమానాలు అవరోధాలు ఎదుర్కొంటున్నటువంటి వికలాంగుల సమాజానికి మరి ఖచ్చితంగా అవకాశం కల్పించి తెలంగాణ రాష్ట్రం నుంచి ఖాళీ అయినటువంటి 2 రాజ్యసభ స్థానాలను కూడా మరి 79 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సమాజానికి అవకాశం కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల క్లబ్ ప్రొటెక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మరి మీరు ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కూడా వికలాంగుల సమాజానికి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ అవకాశాలు కల్పించలేదు. ఏళ్ల తరబడి దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి మా వికలాంగుల సమస్యల పట్ల చట్టసభలలో సకలాంగులైనటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కాబట్టి చట్టసభలలో మా సమస్యల గురించి మా వారి గురించి మరి మేమే మా వారిని వినిపించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మరి అభిషేక్ సింఘ్వి గారు అదేవిధంగా సురేష్ రెడ్డి గారు పదవీ కాలం ముగిసింది. కాబట్టి వీరి పదవీ కాలం ముగిసిన వెంటనే మరి ఖాళీ అయినటువంటి 2 రాజ్యసభ స్థానాలను వికలాంగుల సమాజానికి అవకాశం కల్పించి వికలాంగుల పక్షపాతిగా నిలబడాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కూడా వికలాంగులకు రాజ్యసభ అవకాశం కల్పిస్తే మీరు కూడా మద్దతు ఇచ్చి వికలాంగుల సమాజాన్ని రాజ్యసభలో మరి అవకాశం కల్పించడం వల్ల మా సమస్యలు కూడా చట్టసభలో చర్చకు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. ముఖ్యంగా అసలు దేశానికి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా అన్ని వర్గాల కంటే రాజ్యాధికారానికి దూరమై ఈ సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవరోధాలు అవాంతరాలను ఎదుర్కొంటూ నేటికి కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం. కాబట్టి వికలాంగుల సామాజిక వర్గం అన్ని రంగాల్లో రాణించాలన్న ముఖ్యంగా మాకు రాజ్యాధికారంలోనే మా బతుకులు బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చట్టసభలలో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా ఖాళీ అయినటువంటి 2 రాజ్యసభ స్థానాలు కూడా వికలాంగుల సమాజానికి కేటాయించే విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల క్లబ్ ప్రొటెక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని కూడా భారత వికలాంగుల క్లబ్ ప్రొటెక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. వికలాంగుల సమాజం అనేక సమస్యలతో అల్లాడిపోతున్నది. మా ఓట్లతో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇవాళ మంత్రులుగా చలామణైనటువంటి నాయకులు చట్టసభలలో మా సమస్యల గురించి మాట్లాడట్లేదు. కాబట్టి మరి ఖాళీ అయినటువంటి 2 రాజ్యసభ స్థానాల్లో మాకు అవకాశం కల్పించడం ద్వారా మాకు కూడా రాజకీయ అవకాశాలు వచ్చి మా సమస్యలు మీరే చట్టసభలలో మాట్లాడుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ 2 రాజ్యసభ స్థానాలు కూడా వికలాంగుల సమాజానికి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.